రోజులైందా నాకు తాగక. అవునరా 24 గంటలైంది మనం తాగక. తాగురు ఏం చెప్తాం. ఇంకా సినిమాలో హీరోయిన్ కత్తిలా ఉందన్న. నా సామిరంగా మన పక్కన ఉంటది. ఎప్పటికి అమ్మాయిల పిచ్చేనా ఆ హీరోయిన్ ఇవ్వద్దు. అది సినిమాలు ఏంది తలనొప్పి ఏంది. తాగురు ఎంజాయ్ చేద్దాం. ఇది మన కడుపుకాన చెందుతుంది. అది ఏం దిగరా ఉట్టిగా వాళ్ళు ఎగురుతా ఉంటా అంటే మన మైండ్ ఖరాబ్ అవుతుంది. అంత తప్ప ఏం లేదు లాభం. తాగు తాగు. ఓ రాజన్న ఏం గుర్తానే తాగడానికి వచ్చినావా? తాగు, ఎంజాయ్ చేయాలి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా రవి? పిల్లని చూడరాదే, చేసుకుంటా. చూస్తా చూస్తా. భార్య భర్తకు మాత్రమే సొంతంగా ఉంటాయి. ఇదేందన్న? ఏంటిదిరా? ఆ పేపర్కి వచ్చింది. ఏమొచ్చింది? భార్య భర్తకు మాత్రమే సొంతం కాదట. ఎవడరా ఇచ్చినోడు? భార్య ఇంకెవరికి కూడా సొంతం, భర్తకే సొంతం. సుప్రీంకోర్టు అందా, ఏ కోర్టు అంది, హైకోర్టు అందా? సుప్రీంకోర్టు. అది మొన్ననే వచ్చిన న్యూస్, అదంతా ఫేక్ న్యూస్. మీదనేమో హెడ్డింగ్లు రకరకాలుగా పెడతారు, లోపటేమో మ్యాటర్ వేరే ఉంటది కాంటెక్స్ట్. ఈడేమో పంటడేమో అరే రాజు తాగడానికి వచ్చి పంటావు సన్నాసి. తాగు తాగు, తాగినాక పోదాం. భార్య భర్తకే సొంతం, కానీ అది ఏదో దంపతుల కేసులో ఎప్పుడో సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని బట్టి ఈ పేపర్ వాళ్ళు హెడ్డింగ్లు అవి పెట్టి అంత పిచ్చి పిచ్చి రాతలు, ఈ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అట్లాంటివి పెడతారు కదా, వాళ్ళ వ్యూస్ కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాంటారు. కానీ భార్య భర్తకే సొంతం, భర్త భార్యకే సొంతం. అది యూనివర్సల్ ట్రూత్. పెళ్ళి ఉన్న రోజులు ఒకరికొకరు సొంతమే ఉంటుంది. అది అనేమో తాగురు తాగురు, తాగడానికి వచ్చి పిచ్చి పిచ్చి వీడేమో పంటాడు, మనమేమో ముచ్చట పెడతాం. రే లేరా నాయన, ఏం పంటావు లే, తాగుదాం తాగుదాం. అయిపోతుంది, మంద అయిపోయింది, ఇది కోటర్ అయిపోయింది, ఇంకొక కోటరే ఉన్నది. సాల్తుందా? చాలా నా ఇప్పటికి చాలా. ఏం నీకు బాగా అయినట్టు కనిపించలేదు వాడి. తెప్పించుకుందాంలే, ఇంకా అయిపోతే ఇంకొంచెం తెప్పించుకుందాం. ఇక మళ్ళా కలుతామో లేదు. దుబాయ్ పోతా అంటే పెళ్లి చేసుకున్నాక పోతావా లేక ఇప్పుడేనా? పెళ్ళైనాక పోతే ఏం లాభం? ఇప్పుడే పోయి కష్టపడి సంపాయి తీసుకొచ్చి పెళ్ళని చదువుకో. వీడికి ఎక్కువ అయినట్టుందిరా, వీడు బాగా చదువుతాడు కదా. అదన్నా పోదామనే. ఇంకిత తాగుదాం, తెప్పిస్తా నేను. తెప్పించేటట్టే ఉన్నా. కొంచెం ఆగ్రా పోయి, కొంచెం ఈయనకి కొంచెం తక్కువ పోయిరా, మనమే కొద్దిగా ఎక్కువ పోసుకుందాం. సరే కూడా సరే. రాణి, ప్రతి శనివారం తాగడమేనా? ఇంకెప్పుడు మారుతావు నువ్వు? ఇప్పుడు ఏమైంది? సరే మన తిను అడుకుందుదా. ఈయన మారడి అంతే. అబ్బా దొంగ కూడా ఎంత పని చేస్తే
అరే రవిగా నువ్వన్న తలుపు తీరా, నిన్నేమన్నా దాన్నే నడుపుతారా? నీ దండం పెట్ట, నీ కాలు మొక్తా. తలుపు తీరా రే రవి, అరే తలుపు తీరా, తలుపు తీరా రే. అమ్మా దొరికిందిరా, ఇక నన్ను విడిచిపెట్టాడు, ఇక నా లైఫ్ కథం. ఏమైంది? ఎందుకు భయపడతాను? గీత మాత్రం ఏమైనా అయితే నేను చూసుకుంటది. గట్టెందుకు తిరుగుతాను? వచ్చి కూర్చో. ఇగో ఆ శంకర్ నాకు ఫోన్ ఎందుకు ఇంతగా భయపడతాను? ఫోన్ తీసుకుందా? అబ్బా శంకర్ అన్న దొరికింది. దొంగ రాజు, తలుపు తీరా. చెప్తివి నిన్ను ఉంచరా, పాడక నిన్ను ఉంచరా. ఏమైందిరా పిచ్చోడా? నచ్చినవా? నమ్మక ద్రోహం చేసి ఫ్రెండ్ అని నమ్మినందుకు నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వాడి మావుల పని చేసినాడు రా, పిచ్చోడు ఉన్నాడా, వాడి మంచోడు ఉన్నాడా? అసలు మనుషుల్ని నమ్మకుండా అయింది. ఏంది కత్తి ఎందుకు పట్టినావు? దానికంటే బుద్ధి లేదా? దాని బుద్ధి ఏమైందన్న? నా సంసారం ఆగజేసింది. కత్తి ఎందుకు నరుకుతాను, వాళ్ళిద్దరు నరుకుతే పిచ్చోడని నరుకుడు ఏందిరా? నాకు అర్థం కాదు. నరుకుతే నువ్వు జైలుకు పోతావు. ఏనా మంచిదే అన్న, దానికి ఏ తక్కువ చేసిన అన్న నేను? అది నా కొంప ముంచిందన్న, నా భార్య నమ్మిన మాట రిలాక్స్, కొంచెం ఏడవ కాగు. నరుకుడు ఇద్దా, కత్తి బిడ్డ ఏడవకరా, ఆగు కొంచెం వాళ్ళు తప్పు చేస్తే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? వాళ్ళని నరుకుతానంటాడు, జైలుకు పోతానంటాడు. పిచ్చి పని అనేది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. నువ్వు నరికితే నిన్ను తీసుకుపోయి పోలీసు వాళ్ళు జైల్లో వారేస్తారు, నాశనం అవుతుంది నీ లైఫ్. తప్పు చేసిన వాళ్ళ లైఫ్ నాశనం కావాలి. ఏదేమైనా కానీ అన్న, నీ సంపని విడిచిపెట్టాను. నేను నమ్మిన అన్న దోస్తాన్ని నమ్మి నన్ను ఇంట్లో చేరేది. రాజు నా మాట నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. ఒక్క నిమిషం నువ్వు కూర్చో. దాన్ని చంపి తీరుతాను అయ్యాల, నేను వాళ్ళు ఇద్దరిని నరికి పారేస్తాను. నాకు ఏదేమైనా కానీ నేను చెప్పేది చెప్పలే చెప్పి నేను వాళ్ళు ఇద్దరిని నరికి తీరుతాను. ఒక్క అరగంట ఓపిక పెడితే నీ లైఫ్ బాగుంటది. ఈ అరగంట నీ లైఫ్ నాశనం అయిపోతుంది. నా ముంగట నా భార్య ఇంకోతో ఉండు బతకలేనన్నా. పిచ్చివాని వారా నువ్వు? ఏమన్నా జరుగుతాయి ఇట్లాంటివి, మనం ఊహించలేని జీవితంలో జరుగుతాయి. నా మాటను తప్పు చేసిన దాన్ని మంచిగా ఉన్నది, తప్పు చేయను నువ్వు ఏడుస్తావేమరా మూర్ఖులు లెక్క. తప్పు చేస్తే ఏడవాలి, నువ్వే తప్పు చేయలేదు. అడ కూర్చో నా మాటను, కూర్చో. కత్తులు పట్టిండు పిచ్చం లేక, కత్తులు పట్టి చంపుతారట. ఆగురా, కొంచెం ఆగు. అరే పిచ్చోడా రాజు, ఏడవకు, లొల్లి పెట్టుకోకు, అనవసరంగా సంసారాన్ని పాడు చేసుకోకు. నేను అన్నాను, నా మాటను, నేను చెప్పింది విను, నీ లైఫ్ బాగుంటది. నేను వినా అన్నా. ఏం చేస్తావు? వినాక ఏం చేస్తావు? అల్లని చంపి తీరుతా అన్నా. రే పిచ్చోడా, చంపితే ఏమొస్తుంది రా? చంపితే నువ్వు జైలుకు పోతావు బిడ్డ. నా మాటను, నువ్వు జైలుకు పోయిన తర్వాత నీ లైఫ్ వేస్ట్ అవుతుంది. మర్డర్ కేసు నీ మీద పడుతుంది, నీ లైఫ్ వేస్ట్ అవుతుంది. తర్వాత నువ్వేం హాయిగా ఉంటావు? నీ చిన్న వయసు, అది పోతే ఇంకో దాన్ని చేసుకోవచ్చు, సంసారం చేయొచ్చు, పిల్లలు కనొచ్చు, చాలా హాయిగా ఉండొచ్చు. అందరు దాని లెక్కనే ఉండరు. నా మాటను లేదన్నా, నేను మాట్లాడతారా? వాళ్ళని చంపి తీరుతాను. నా జీవితం నాశనం అయినా మంచిదే. ఎప్పుడన్నా బయటికి నేను వెళ్తే నా భార్య ఇంకోతో ఉన్నారే, ఆ భార్య ఆతో ఉన్నా గానీ ఏం బీకలేరా అంటే నా పరిధి ఏం కావాలన్నా? నేను అని చంపి తీరుతా అన్నా. అరే పిచ్చోడ, పరువు కోసం 10 మంది కోసం నువ్వు మర్డర్ చేస్తానన్నాడు. ఇదేం పద్ధతే కాదు. నా మాటను, నేను అన్నాను కదా, చెప్తున్నా. నాకు తెలియదా? నేను ఎందుకు నీ క్షేమం కోరి చెప్తున్నా. నువ్వు 10 మంది ఏమో అంటారు, 20 మంది ఏమో అంటారు. వాళ్ళ మాటలకు నేను పడలేనని వీళ్ళని చంపితే నువ్వు పెద్ద గొప్ప అయిపోతావా? జైలుకు పోతావు, నాశనం అయిపోతావు. మంది కోసం బతుకుతున్నావా పిచ్చోడా? మంది ఎప్పుడు అయినా ఏదో ఒకటి అంటనే ఉంటారా. నువ్వు మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు, ఏదైనా మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళని నాలుగుంది కాబట్టి నా మాటనురా, నేను మాట్లాడతాను. నీ చేతికి మట్టి అంటకుంటా, ఆ పాపం నీకు అంటకుంటా, వాళ్ళ సందాల వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేటట్టు నేను చేస్తాను. నీకు న్యాయం ఏం చేస్తారా? అందుకే వచ్చిన. నా మాటను నువ్వు ఇంతగానే చెప్తా. దాని ముఖం అయితే నేను చూడా అన్నా. దాన్ని నువ్వేం చేస్తావో చెయ్యి. దాని ముఖం చాలు. నేను దాన్ని రమ్మంట. నీ చేతికి మట్టి అంటకుంటా, దాన్ని ఇక్కడ నుంచి పంపిస్తా. ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ సంపుడు నరుకుడు చెయ్య. దాన్ని పిలుస్తా. ఇప్పుడు ఇటు చూడు, పిలువన్నా. దాన్ని పిలుస్తా. పిలిచిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని కొట్టుడు తిట్టుడు చేయొద్దు. మరి చెప్తున్నా, సరే అన్న? అర్థమైందా? దాని ముఖం నేను చూడా, దాన్ని ఎల్లగొట్టాను. నా మాట మీద వాల్యూ ఉంటే దాన్ని కొట్టుడు తిట్టుడు చేయనంటే నన్ను పిలుస్తా. ఇప్పుడు మరి సరే అన్న, పిలువన్నా. దాన్ని ఏమన్నా పిలిచి దాన్ని ఎల్లగొట్టి నా కళ్ళ ముంగట కనబడద్దు. ఓకే నేను చేస్తా. నీకు ఏం బాధ లేదు, నేను మాట్లాడతా. సరేనా? ఏడో ఓకే. పిలుస్తలేదా? మీ అమ్మవి ఏం సంసారాలు. రాణి
రవి, రాజుతో మాట్లాడినా వాడిని కూర్చోబెట్టినా జరిగింది ఏదో జరిగిపోయింది, నేను మాట్లాడతా, మీరు బయటికి రండి. మళ్ళీ పారిపోవుడు ఆ ఉరికిపోవుడు ఇట్లాంటివి చేయకండి, పిచ్చి పిచ్చి పనులు. నేను మాట్లాడతా, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం. తలుపుది రాణి, తలుపుది, రండి బయటికి రండి. చేసిన పిచ్చి పనులన్నీ చేస్తారు, సంసారాలు పాడు చేసుకుంటారు. పనికి మళ్ళీ నువ్వు ఆగరా, కూర్చో. అరే నేనేం చెప్పినా నీకు పిచ్చోడా? ఏం చెప్పినా ఆవేశం పనికిరాదని చెప్పినా ఎందుకు ఆవేశపడుతున్నావు? నువ్వు ఆగమ్మ, ఇట్రా ఇట్రా, నేను మాట్లాడుతా అన్నా కదా, ఆగు కొంచెం ఆగు. కళ్ళ ముంగడ కనబడద్దన్న. అరే కనబడపోతుంది, పోతుంది రా, తప్పు చేసింది కాబట్టి తాని సందర్భాలు పోతుంది. నువ్వు ఆగు, నువ్వు ఇక్కడ నిలబడి. అరే నువ్వు ఆగురా, నేను మాట్లాడుకొని ఇంకా నువ్వేం మాట్లాడకన్నా నేను మాట్లాడతా. ఒక్క నిమిషం ఆగు. చెప్పమ్మా నీ సంగతి చెప్పు. ఇది ఏం తలకాయ నొప్పి, ఇట్లా ఎందుకు చేసినావు, ఇదంతా ఏంది? అన్న ఇప్పుడు మీకు ఏం చెప్పినా అర్థం కాదు, అడగడం దేనికి? ఆయన నిర్ణయం ఏంటిదో అడగంటే అయిపోద్ది. అన్న ఆడవాళ్ళందరూ మగవాళ్ళతోటే చెడ్డారు, ఇక్కడ మంచి మగవాళ్ళంటూ చెడ్డ ఆడవాళ్ళంటూ ఎవ్వరు లేరు. అందరూ సుఖానికి బానిసలే. సుఖం దొరికిన వాళ్ళు సుఖపడతారు, సుఖం దొరికిన వాళ్ళు నీతులు చెప్తారు, అంతే తేడా. ఏం మాట్లాడుతున్నావమ్మా, మెంటల్ మాటలు మాట్లాడుతున్నావు? అసలు నీకు బుద్ధి ఉందా? పెళ్ళి అనేది ఒక అందమైన బంధం. పెళ్లి చేసుకోవాలి, దాని నుంచి దాటిపోయి ఇంకొకరితో సంసారం చేస్తే హాయిగా ఉంటా అనడం, సుఖంగా ఉంటా అనడం, ఇది మూర్ఖత్వానికి ప్రతీక. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని వాళ్ళు పిల్లలు కానీ ఆ సంసారంలో సుఖం లేకపోతే సుఖం ఎలా ఉంటుందో నేర్చుకోవడమే దాంపత్యం యొక్క లక్షణం. అరే ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇది ఎక్కడ రాకపోతుంది? పశువులకు మనకు తేడా ఉండాలనే కదా పెళ్లి అనే బంధాన్ని ఏర్పాటు చేసింది. కొంచెం కూడా అర్థమైతే లేదా? అసలు బుద్ధి లేదా? రూల్స్ ఉంటాయమ్మా పెళ్లికి కొన్ని, ఆ రూల్స్ మనం పాటించాలి. ఆ రూల్స్ ఏంటో తెలుసుకోవాలి, అప్పుడే దాంపత్యం చక్కగా ఉంటుంది. ఏం పద్ధతి లేకుండా తయారైండ్రు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు? అటు వాడు గోసపడతాడు, ఇటు నువ్వు గోసపడతావు, ఇటు నీ పక్కనున్నోడు గోసపడతాడు. ముగ్గురు నలుగురు జీవితాలు వేస్ట్ అవుతాయి, మీ తల్లిదండ్రులు అవమానపడతారు. దీనివల్ల ఏం సమాజానికి ఏం లాభం? అన్న తప్పులు చేయడం ఎప్పుడు మనసుకి ఇష్టమే. ఒక ఆఫీసర్ లంచం తీసుకోవడం కూడా వ్యభిచారమే. ఒక నాయకుడు ఇచ్చిన మాట తప్పడం కూడా వ్యభిచారమే. ఒక బిజినెస్ మ్యాన్ కూలోళ్ళ కష్టాన్ని దోచుకోవడం కూడా వ్యభిచారమే. ఒక భర్త కుటుంబాన్ని పోషించకపోవడం కూడా వ్యభిచారమే. ఒక గురువు భక్తుల దగ్గర దోచుకోవడం కూడా వ్యభిచారమే. అసలు వ్యభిచారమే ఉంది, సంసారమే లేదు. లేని దాన్ని ఉందనుకొని భ్రమపడుతున్నాం అంతే. తప్పు చేసి ఉపన్యాసం చేస్తాను అదే. చాయ్ పెట్టాలా, తాగుతావా? పెట్టు. ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదే. ఏమైంది చెప్పరాదు. ఏం లేదే. ఏదో ఉంది చెప్పు. నైట్ ఒక కళ వచ్చింది. కళ వచ్చిందా? ఏం కళ? చాలా భయమైన కళ వచ్చింది. అయినా పర్లేదు చెప్పు, భయమైన కళ నేను కూడా వింటా. నువ్వు భయపడతావే. అయినా పర్లేదు చెప్పు. సరే చెప్తా విను. సరే.
సన్నసిలే ఎంతసేపు అంటావు మందు తాగడానికి వచ్చి తాగి ఎంత ఎక్కువ రాక ఎట్లా తాగుతావురా బుద్ధి లేనుడా తెల్లారిందా తెల్లారలే పొద్దుకుతుంది రాత్రి నడు నడు పోదాంపా పోదాంలే అయ్యా ఇంత తాగుతూనే ఎక్కిందేమ్రా చల్ నడు మెల్లగా పోదాం